జై శ్రీరామ్. ఈరోజు అల్లం వెల్లుల్లి ఆవకాయ చూపిస్తున్నాను. దీంట్లో ముందుగా ఉప్పు, పసుపు, మెంతి పొడి, కొద్దిగా నువ్వుల పొడి వేస్తాను. తర్వాత ఆవాల పొడి వేస్తున్నాను. అన్నిటికీ 2 డబ్బాల కొలత. అన్నీ 2 వేసినా కానీ కొంచెం కారం ఎక్కువ వేస్తున్నాం, ఎందుకంటే 3 మ్యాంగో కారం కొంచెం చప్పగా ఉంటుంది. అందుకని 2.5 కొలత, కొంచెం 2 డబ్బాల పైన వేస్తున్నాము. దీనికి 2 డబ్బాల మామిడికాయలు కొలత. సో దీంట్లో మేము జీళ్ళు మనం ఇంతకుముందు అనుకున్నాం కదా జీళ్ళు ఈ మధ్యన బాగా ట్రెండ్ నడుస్తున్నది. ఈ జీళ్ళని బాగా వాడాలి, కాల్షియం ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఈ నూనెలో కొంచెం మగ్గించింది. ఈ జీళ్ళని కూడా దాంట్లో వేసేస్తున్నాము. ఊరిన తర్వాత చాలా కమ్మగా ఉంటుంది. సో ఇప్పుడు మామిడికాయ ముక్కలు 2 వేసేసుకొని కలపడం. అల్లం పేస్ట్, ఇది అల్లం వెల్లుల్లిది కాబట్టి మనము ఇది కూడా దాదాపు 1 డబ్బా క్వాంటిటీ మనం తీసుకున్నాము. 1 డబ్బా అల్లము, 1 డబ్బా వెల్లుల్లి. కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేస్తాం, ఎందుకంటే ఇవి ఊరిన కొద్దీ చాలా బాగుంటాయి. ఇదంతా బాగా కలిపిన తర్వాత ముక్కలు వేసినప్పుడు చూపిస్తాను.